గుడ్ మార్నింగ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేము ఇప్పుడే అరుణాచలానికైతే రీచ్ అయ్యాము. తిరుపతిలో దర్శనం అవ్వగానే అరుణాచలం వచ్చేసాం మేము. సో, ఎర్లీ మార్నింగ్ 4 అలా అయితుంది. ఇంకా అక్కడ మా మిక్కీ బాగా అలసిపోయాడని జెప్పేసి మేము రూమ్ తీసుకొని అక్కడ రెస్ట్ తీసుకున్నాము. ఒక 2, 3 అవర్స్ రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ దర్శనానికైతే వెళ్ళిపోయినాము. ఎందుకంటే, ఇంకా మార్నింగ్ టైంలో అయితే ప్రదక్షిణాలు చేయలేము గదా! సో, అందుకని ఫస్ట్ దర్శనం జేసుకున్నాము. దర్శనం జేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ఓవరాల్ టెంపుల్ అనమాట. కంప్లీట్‌గా ఇట్లా ఓవరాల్ టెంపుల్ మొత్తం ఇలానే ఉంటుంది. అన్ని సైడ్స్ నుంచి వీడియో తీసుకోలేనని జెప్పేసి ఇదైతే మొత్తం వీడియో తీశాను. మా ముందు అయితే ఈ మన తెలంగాణ బాయ్స్ అయితే ఉండే. వాళ్ళ మాట్లాడే విధానం బట్టి మాట్లాడితే చెప్పారనమాట. మాది గూడా తెలంగాణ అక్క, ఇటు సైడ్ తాండూరు సైడ్ అని జెప్పేసి. ఇంకా మన సైడ్ వాళ్ళని కాసేపు మాట్లాడారు. మిక్కీని గూడా కొద్దిసేపు నవ్విపిచ్చారనమాట. సో, అట్లా ముందుకెళ్ళిపోయి దర్శనం అయితే జేసుకున్నాము స్వామివారిని. నిజంగా అరుణాచలం వెళ్ళాలంటే గూడా శివయ్య ఆజ్ఞ లేనిది అసలు వెళ్ళలేమంట. నాకు నిజంగా తిరుపతి నుంచి అక్కడెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ దర్శనం 4 అవర్స్ అట్లా పట్టింది. పాపం మిక్కీ టిఫిన్ గూడా జేయలేదు. మార్నింగ్ తినమంటే వద్దన్నాడు. ఇంకా అలా దర్శనానికెళ్ళిపోయాము. బయటకొచ్చేసరికి 4 అలా అయింది. అప్పటి వరకు వాడు ఫుడ్ అడగలేడసలు. నాకే బాధ అనిపిచ్చింది వాడిని జూస్తుంటే. ఇంకా పక్కనే హోటల్ ఉంటే హోటల్‌కైతే వెళ్ళిపోయినాం. తిన్నాం అక్కడ మీల్స్ తీసుకొని. బానే ఉంది. మన తెలుగు వాళ్ళ ఫుడ్ లాగానే ఉంది. కాకపోతే కొంచెం చప్పగున్నాయన్నమాట కర్రీస్ అన్నీ. 6:00 అలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ జేసినాం మేము. ఇంకా మా మిక్కీ గిరి ప్రదక్షిణ గూడా జేశాడు పాపం. నిజంగా వాడు ఎంత అదృష్టవంతుడంటే నాకైతే చాలా చాలా షాకింగ్ అనిపిచ్చింది. బట్ కంప్లీట్‌గా చేయలేదులెండి. ఈసారైతే ఎత్తుకున్నాం మేము. నేను కాసేపు, మా హస్బెండ్ కాసేపు ఎత్తుకున్నాము. నడవలేకపోయాడు పాపం. అక్కడ స్టెప్స్ ఎక్కి, ఇక్కడ నడవాలంటే బాగా పెయిన్స్ వస్తున్నాయి గదా! ఇంతకైనా చిన్న పిల్లాడు గదా వాడు. ఇంకా అలా వాళ్ళ డాడీ ఎత్తుకొని నడిచాడు. ఇంకా వెళ్తుంటే అక్కడక్కడ సాధువులుంటారు గదా! వాళ్ళకి కాయిన్స్ మేము చేంజ్ తీసుకొని ఇంకా మా మిక్కీనే వేశాడు. అందరికీ నమ శివాయ, నమ శివాయ అని జెప్పేసి అందరూ ఆశీర్వదించారు వాడిని అలా. ఇంకా నడుస్తూ మాకు కూడా చాలా కాళ్ళు నొప్పులొచ్చాయి. అక్కడ నడిచి ఇక్కడ గిరి ప్రదక్షిణ అంటే. అయినా గూడా వెంకటేశ్వర స్వామి, శివయ్య స్వామి వాళ్ళ దయ అనేది నా పైన నిజంగా చాలా ఉందనిపిచ్చింది. కొందరికైతే కొంచెం దూరం నడవగానే కాళ్ళకు బొగ్గలు రావడం, అసలు అడుగులు పెట్టలేకపోవడం చాలా పాపం వాళ్ళని జూస్తే నాకు చాలా బాధనిపిచ్చింది. బట్ నాకంత నొప్పులేమి అనిపియలేదు. నేనైతే చాలా నార్మల్‌గానే ప్రదక్షిణాలు గూడా చేశాను. మా ముందైతే దర్శనానికి వెళ్ళే వాళ్ళు గిరి ప్రదక్షిణ జేసి దర్శనానికొచ్చారనమాట. అసలు వాళ్ళైతే నిలబడలేకపోయారు. వాళ్ళని జూస్తే నాకు చాలా భయమేసింది. వామ్మో! నా పరిస్థితి ఏంటి అని జెప్పేసి. కానీ నిజంగా శివయ్య ఆజ్ఞ నాకైతే ఆయన అనుగ్రహం నా పైన చాలా ఉందనిపిచ్చింది. నాకింత పెయిన్ అనిపించలేవసలు. లైట్‌గా కొంచెం పెయిన్ అనిపించింది అంతే. అక్కడ చిన్నప్పుడు మనం జాతరలలో వేసుకునేవాళ్ళం గదా! అలా టాటూస్ ఉండే. అక్కడ నేనైతే టాటూ వేయించుకున్నాను. ఆహ్, త్రిశూలము అండ్ డమరుకం అది. కొంచెం ముందుకెళ్ళగానే కాళ్ళకు అదే పాదాలకు రిలాక్స్‌నెస్ కోసం అని జెప్పేసి అవైతే పెట్టారు. వాటిని ఏమంటారో నాకు గూడా తెలీదు. బట్ మా హస్బెండు రిలాక్స్ కోసమని చేయించుకుంటున్నాడు. నన్ను గూడా ట్రై చేయమన్నాడా. నేను ట్రై చేశాను. బట్ నాకేం అంటే డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. నార్మల్‌గానే అనిపిచ్చింది. ఆహ్, నాకైతే నన్నడిగితే వేస్టే అది. ఇంకా అలా ముందుకెళ్ళిపోయాము. మోక్ష మార్గం దగ్గర చూడండి ఎంత క్యూ ఉన్నారంటే, మినిమమ్ మాకు 1 ½ అవర్ అక్కడే పట్టిందనమాట. ఫైనల్లీ అయితే అలా మోక్ష మార్గం నుంచి వచ్చేసాము. ఇంకా మా మిక్కీ గాడు చాలా భయపడుతున్నాడు వాడు దాంట్లో నుండి రాడానికి. నేనే కొంచెం ధైర్యం చెప్పి అలా తీసుకొచ్చాను. వాడు గూడా వచ్చేసాడు లోపలికి నుండి బయటికి.
అరుణాచలం వెళ్తే తప్పకుండా 8 లింగాలు దర్శించుకోవాలి. అండ్ మోక్ష మార్గము. ఇవైతే మెయిన్ అనమాట. ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి. మీకు కుదిరితే వీలుంటే దర్శించుకోండి. కానీ ఇవైతే బాగా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో, మేమైతే లింగాలు అండ్ మోక్ష మార్గం అయితే దర్శించుకున్నాము. మనం గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచైతే స్టార్ట్ చేస్తామో, మళ్ళీ అక్కడి వరకు వెళ్ళి అక్కడ దీపం వెలిగించాలనమాట. మేమైతే రాజగోపురం నుండి స్టార్ట్ చేసాము. మళ్ళీ అక్కడి వరకెళ్ళి దీపాలైతే వెలిగిచ్చాము. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి.